మా యొక్క క్షేత్రాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవడానికి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గారు వనజమ్మ గారు విజయ్ కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. కాదు ప్రదర్శించిన చూసేవాడు లేక, కాబట్టి చూసేవాడు ఉంటే యా కళైనా బతుకుతుంది, చూసేవాడు లేక కళలు చచ్చిపోతుంది. కాబట్టి ఈ కళ బతకాలంటే ఈడ చేయడానికి 100 మంది అయినా వస్తారు. ఇంతమంది ఆడియన్స్ చూసినా కాబట్టి ఈ గొప్పతనం అంతా ఇట్లా ప్రోత్సహిస్తేనే ఇలాంటివి వస్తాయి. నేను డాన్స్ లో చూడలేదు అంటే చెప్పాను కదా, ఒక విషయంలో జడ్జ్ చేస్తాను. నేను ఒక సిఏ అయిన తర్వాత మాకు అప్పుడు చెప్తా అంటారు, పోయి మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఏం అవేర్నెస్ చేయాలబ్బా అవేర్ మహిళలు కానీ పోయినప్పుడల్లా భర్తతో వేధింపులు ఆపుకోండి ఇట్లా ఏంటంటో కథలు చెప్తా ఉంటాం. కానీ మానసాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం అందరం కూడా చాలా మంది ఆడపిల్ల పుడతానే అబ్బా ఆడపిల్ల పుట్టిందని చాలా బాధపడతాం. మానస లాంటి అమ్మాయి 100 మంది